మెదక్ జిల్లా తుప్రాన్ పట్టణంలో రైతులు ఆందోళన చేస్తున్నారు. కొనుగోలు చేసిన ధాన్యం రవాణా చేయడం లేదంటూ తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధాన్యం కాల్చివేసి నిరసన తెలిపారు. జిల్లాలో మరోచోట చేగుంట మండలం మక్కరాజుపేటలో అన్నదాతలు రోడ్డెక్కారు. కొనుగోలు చేసిన ధాన్యం తరలించడం లేదని ఆందోళన చేయడంతో లారీలు రాక ఇబ్బందులు పడుతున్నారు రైతులు. ప్రధాన రహదారిపై రాస్తారోకోతో వాహనాలు భారీగా నిలిచిపోయాయి. చిన్నశంకరంపేట మండల కేంద్రంలో రైతులు రాస్తారోకో చేపట్టారు. వడ్ల సంచులను తగలబెట్టి నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం చెల్లించాలని రైతులు డిమాండ్ చేశారు. రైతులకు కాట చేసి అక్కడ తప్పేసుకోమంటున్నాము. తప్పేసుకోమన్నా కానీ తరగబోతుంది అది పోతుంది అని చెప్పేసి డైరెక్టర్ చైర్మన్ ఏది పట్టించుకుంటారు. మా బాధ మొన్న కలిసి అన్ని మొలకలు వచ్చినాయి. అన్ని మొలకలు వచ్చినాయి. మళ్ళీ ఇప్పుడు వర్షాలు వచ్చేందుకు రెడీ ఉందట. వర్షాలు వచ్చే మూసడి కుడుతుంది. ఇప్పుడు మళ్ళీ అట్లే ఉన్నాయి. కాటలు అయితే లేవు. అటు కాటలు అయితే లేవు. లారీ కాంట పెడుతూ మళ్ళీ లారీ పోయేదాక మళ్ళీ కాంట పెడతలేరు. ఎట్లున్న వాటిలో అట్లే ఉంటున్నాయి. పోసి ఒక నెల రోజుల దగ్గరకు వస్తుంది. మళ్ళీ వర్షాలు వచ్చే అవకాశం ఉంది. మా బాధ ఎవరు చెప్పుకోవాలి? చైర్మన్ పట్టించుకుంటలేరు, డైరెక్టర్ పట్టించుకుంటలేరు. ఎవరు పట్టించుకోలేదు. ఎందుకు మళ్ళా రైతే రాజు మాట్లాడతారు. మేము ఎంఆర్ఐ మేడం దగ్గరికి పోయినాం. మేడం దగ్గర పోతే మేడం మా ఊళ్ళో కేసీఆర్ చెప్తేనే కేసీఆర్ చెప్తేనే మేము ఒడ్డు కొంటాం, ఒడ్డు తీసుకుంటాం, మేము చేస్తామని చెప్పి కొట్టుకుని నీటికి 10 సార్లు ఎంఆర్ గారికి నా దగ్గర లేదు, నా సమస్యలు లేదు, మీరు కలెక్టర్ దగ్గర పోతారా, ఎంఆర్ఐ దగ్గర ఆర్ఎస్ దగ్గర పోతారా, కేటీఆర్ దగ్గర పోతారా, కేసీఆర్ దగ్గర మీ ఇష్టం, నాకు సంబంధం లేదని చెప్పి మాతోటి బల్ల గుద్దాడు మాట్లాడుతుంది. ఎందుకున్నది ప్రజలు పట్టించుకోవాలి. మేడం వెంటనే సస్పెండ్ చేయాలని మా రైతులం అందరంగా దుమ్మలేదా సస్తానికి ఎంఆర్ఐ ఆఫీసులో కూడా మేము తీసుకొచ్చారు. రైతు 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 లేదు రాజంలో అని చెప్పారు కదా. మరి రైతు చచ్చిపోతున్నారు. ఈ అధికారులంతా ఎక్కడున్నారు? ఉన్నారు ఇక్కడ దయచేసి మీరు అన్నారు